2 power minus x is equivalent to 3 power y is equivalent to 18 power z is equivalent to ఒక వాల్యూ అనుకుందాం, k అనుకుందాం. అంటే 2 ఏమవుతుంది సార్? k పవర్ మైనస్ 1/x అవుతుంది. 3 ఏమవుతుంది సార్? k పవర్ 1/y అవుతుంది. 18 ఏమవుతుంది సార్? k పవర్ 1/z అవుతుంది. అంతే కదా సార్? a పవర్ x ఈక్వలెంట్ టు y, a ఏమవుతుంది? y పవర్ 1/x. 2 ఏమో k పవర్ మైనస్ 1/x, 3 ఏమో k పవర్ 1/y, 18 ఏమో k పవర్ 1/z. 18కి 3కి 2కి రిలేషన్షిప్ ఏంటి? 18 ఈజ్ 3 స్క్వేర్ ఇంటూ 2. 18 ఏమవుతుంది? k పవర్ 1/z. 3 ఏమవుతుంది? k పవర్ 1/y అంటే 2/y. 2 ఏంటి? k పవర్ మైనస్ 1/x. అంటే ఇది ఏమైంది? 1/z ప్లస్ 1/x ఈజ్ ఈక్వలెంట్ టు 2/y. ఇది ఎప్పుడు రిలేషన్షిప్ సార్? ఇది హరాత్మక శ్రేణిలో ఉన్నప్పుడు. ఇది హరాత్మక శ్రేణిలో ఉన్నప్పుడు. ఇది హరాత్మక శ్రేణిలో ఉన్నప్పుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది హరాత్మక శ్రేణిలో ఉన్నట్టు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో చూడంగానే ఆన్సర్ మనకు హార్మోనిక్ ప్రోగ్రెషన్. హార్మోనిక్ ప్రోగ్రెషన్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి లాజికల్గా ఆలోచిస్తే ఇది అంకశ్రేణి కాదు, గుణశ్రేణి కాదు. అంకశ్రేణి అని అంటే ప్లస్సుల్లో ఉంటుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే లబ్ధములో ఉంటుంది. అంటే ఒకటి 2 తోటి లబ్ధం అవుతే ఇంకోటి కూడా 2 తోటి లబ్ధం అవుతుంది. క్వశ్చన్ చూడంగానే అర్థమైంది. ఇది 2 పవర్ మైనస్ ఎక్స్ అంటే ఈ వాల్యూ 1/2 పవర్ ఎక్స్ సార్. ఇది ఫ్రాక్షన్లో ఉంది. ఇది 3 పవర్ వై, ఇది 18 పవర్ జెడ్. వై పెరిగింది అనుకోండి, ఈ వాల్యూ తగ్గుతుంది. ఎస్ఆర్ నో? అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అన్ని టర్మ్స్ పెరుగుకుంటూ వెళ్ళాలి, లేకుంటే అన్ని టర్మ్స్ తగ్గుకుంటూ రావాలి. ఇక్కడ ఇది 1/, ఫాములో ఉంది. ఒకటేమో ఎక్స్ రూపంలో ఉన్నది 1/, ఫాములో ఉంది. ఇది 3 పవర్ వై, 18 పవర్ జెడ్. సపోజ్గా 1, 2, 4 వేసామనుకోండి, ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇది 1/2 పవర్ 1, ఇది 3 స్క్వేర్, ఇది 18 పవర్ 4. ఈ వాల్యూలు పెరుగుతుంది, ఇది తగ్గుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? జీపీఏపీలో ఉండే క్వశ్చనే లేదు. జీపీఏపీలో ఉండే క్వశ్చన్ లేకపోతే ఏజీపీలో ఎలా ఉంటుంది సార్? జీపీఎల్నే ఏపీ, ఏజీపీ అనేది అరిథమెటిక్ అమ్మ అవుతే జామెట్రిక్ ప్రోగ్రెషన్ నాన్న. ఆ ఏజీపీలో ఉన్న 2 కలుపుతోనే వచ్చేది ఏజీపీ. ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. లాజికల్గా పైన మైనస్ ఉంది కాబట్టి 1/, ఫాములో ఉంది. 1/, ఇక్కడ చూడండి సార్, ఇది 2, 4, 8, ఇది 1/2 స్క్వేర్, ఇది 3 పవర్ 4, ఇది 18. ఇది వాల్యూ తగ్గుతూ పోతుంది, తగ్గుతూ పోతుంది. ఇదేమో పెరుగుతూ పోతుంది. ఫస్ట్ వాల్యూ తగ్గుతుంది, నెక్స్ట్ వాల్యూ పెరుగుతూ పోతుంది. సో కాబట్టి అది ప్రోగ్రెషన్లో ఉండే ఛాన్సే లేదు. ఈ క్వశ్చన్ చదువుదాం సార్. ఏ 21 డిజిట్ నంబర్, 21 అంకెల సంఖ్య. 21 డిజిట్ నంబర్. మొత్తము ఈ యొక్క సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి? 21 అంకెలు ఉన్నాయి. ఓకే, 21 అంకెలు. ఎలా రాయమంటున్నాడా? 21 అంకెలు 1 నుంచి స్టార్ట్ చేసి 21 అంకెలు రాయమంటున్నాడు. నేను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1 నుంచి 9 వరకు రాశాను. నాకు 9 సంఖ్యలు ఉన్నాయి. ప్రతి సంఖ్యలో 1 అంకె ఉంది. ప్రతి సంఖ్యలో 1 అంకె ఉంది. సో 9 1s are 9. 9 1s are 9. మళ్ళీ ఇక్కడ చూస్తే 10, 11, 12, 13, 14, 15. 13, 14, 15. ఇక్కడ 9 అంకెలు రాశాను. 21 అంకెల్లో 9 అంకెలు రాశాను. ఆ అంకెలు ఏంటి సార్? 1 నుంచి 9 వరకు 9 సంఖ్యలు ఉన్నాయి. ప్రతి సంఖ్యలోనూ 1 అంకె ఉంది. 9 1s are 9. మిగిలింది ఎంత ఉండాలి? 12. 12 అంకెలు ఉండాలి. 6 సంఖ్యలు రాశాను.
ప్రతి సంఖ్యలోనూ 2 అంకెలు ఉన్నాయి. 6 2 12. 12 ప్లస్ 9 ఏంటి? 21. అంటే ఈ నంబర్ ఏమవుతుంది సార్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇది ఒక 21 అంకెల సంఖ్య. ఇది 21 అంకెల సంఖ్య. దీన్ని ఏమన్నాము? 11 తోటి భాగించుమన్నాము. దీన్ని ఏమన్నాము? 11 తోటి భాగించుమన్నాము. 11 అనేది ఏంటి సార్? ఒక ప్రధాన సంఖ్య. 11 అనేది ఒక ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రము 2 3 5 తరువాత అన్డిసైడబుల్. అంటే థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ ప్రకారము మనము మన ప్రధాన సంఖ్యల యొక్క భాజనీయత సూత్రము మనము క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్లోకి వెళ్ళి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నంబర్ అని కొట్టేస్తే మీకు థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ తెలుస్తుంది. 11కి ఒకటే భాజనీయత సూత్రము ఉండాలని ఏమీ లేదు. పలు రకాల కాన్సెప్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఎలా క్రియేట్ చెయ్యాలి అనంటే 10 పవర్ x డివైడెడ్ బై p +1 ఎక్కడొస్తుంది ఆర్ -1 ఎక్కడొస్తుంది అని చూసుకుంటే మనకు ఆటోమేటికల్గా భాజనీయత సూత్రం వస్తుంది. ఆ కాన్సెప్ట్ రాసుకోండి సార్. 10 పవర్ x డివైడెడ్ బై p. p అనేది ప్రైమ్ నంబర్. p అనేది ప్రైమ్ నంబర్, ప్రధాన సంఖ్య. p అనేది 2 కాకూడదు, 3 కాకూడదు, 5 కాకూడదు, 2 3 5 కాకూడదు. ఈ ఫేమస్ థీరాన్ని ఏమంటామంటే ఫర్మాట్స్ లిటిల్ థీరం అని అంటాం. ఫర్మాట్స్ లిటిల్ థీరం అని మనము అంటాం. ఫర్మాట్స్ లిటిల్ థీరం. 10 పవర్ x డివైడెడ్ బై p +or-1. మనము 11 యొక్క భాజనీయత సూత్రాలు మనమే క్రియేట్ చేయొచ్చు. మనకి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నది ఏంటంటే 10 పవర్ 1 డివైడెడ్ బై 11. 11 1 11 -1. అందుకే ఆడ్ ప్లేసెస్ తీసుకుంటాము, ఈవెన్ ప్లేసెస్ తీసుకుంటాము. రెండిటికి ప్లస్ మైనస్ వేసుకుంటూ వెళ్తాం. సార్ మరి x 2 వేసుకుంటే 10² డివైడెడ్ బై 11. 11 9 99 ప్లస్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ప్రతి 2 డిజిట్స్ తర్వాత ప్లస్ పెట్టుకుంటూ వెళ్తే కూడా మనకు 11 యొక్క భాజనీయత సూత్రం వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ప్రతి 2 డిజిట్స్ తర్వాత యాడ్ చేసుకుంటూ ప్లస్ చేసుకుంటే చాలు. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే 10 పవర్ 3 డివైడెడ్ బై 11. 11 1 11 -1 క్యూబ్ అంటే -1. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 ప్లేసుల తర్వాత రైట్ ప్లస్ మైనస్ పెట్టుకుంటే చాలు.